అంటే ఏం లేదండి, షాంపూ వాడేటప్పుడు ఏంటంటే ఎంత లేతర్ వస్తే అంత మంచిది అనే ఫీలింగ్లో చాలా మంది నిజమండి. న్యాచురల్ తీసుకుంటే కనుక అంత లేతర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో దీని మీద చాలా మంది ద మోర్ లేతర్ ద బెటర్ షాంపూ అనుకుంటూ ఉంటారు. దాని గురించి అదొక అపోహ మాత్రమేనండి. మనం షాంపూ వాడినప్పుడు స్కాల్ప్ మీద మాత్రమే వాడాలి. ఆ లేదర్ అంతా మనం జుట్టుకు పట్టించేసి కాసేపు దాన్ని అలా సోక్ చేస్తూ ఉంటాము. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద షాఫ్ట్ అండి. స్కాల్ప్ మనం క్లీన్గా ఉంచుకోవడానికి షాంపూని వాడితే సరిపోతుంది. ఎక్కువ ఎంఫసైజ్ చేయకూడదండి షాంపూని. ఈ షాంపూ వాడాలా, అత వాడాలా, లేదర్ వచ్చేంత వాడాలా, ఇంతసేపు వాడాలని. ఎక్కడ కనెక్ట్ అవుతామంటే సైకలాజికల్గా వీ లైక్ ద స్మెల్ ఆఫ్ ద షాంపూస్ వీ యూస్. దానికి ఒకలాంటి అడిక్షన్ అయిపోయి ఎక్కువసేపు మనం షవర్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తాం. దట్స్ హౌ వి లాదర్ ఆర్ హెయిర్ షాఫ్ట్ ఆల్సో. అది మంచి పద్ధతి కాదండి. ఎక్కువసార్లు కెమికల్స్ ఎక్కువసేపు నానబెట్టడమే జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ మనం డ్యామేజే చేస్తున్నాం. సో అది మాత్రం సరికాదు. సైకలాజికల్గా మనం అలా ఫిక్స్ అయిపోయాం అంతే. బయటికి రావాలి. షవర్ తర్వాత కండిషనర్ వాడుతూ ఉంటాం. కొంతమంది సైట్స్లో చూసుకోవడం ఉంటారు కండిషనర్ ఇస్ గుడ్, వాడాలి అని. వాడాలా వాడద్దా? కండిషనర్ వాడాలండి. హెయిర్ షాఫ్ట్కి వాడాలి. కండిషనర్ అవసరం. ఎందుకంటే మనం బయట గాలికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము, చెదిరిపోతూ ఉంటుంది, బ్యాడ్ హెయిర్ డే అంటూ. అలాంటప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు నాదే అనుకోండి, ఫ్రిజీగా ఉంటుంది మామూలుగా ఎంత కండిషనర్ పెట్టినా. బెటర్ ఏంటి అంటే కండిషనింగ్ హెయిర్ షాఫ్ట్కి పెట్టాలి, స్కాల్ప్కి తాకనీయకుండా పెట్టాలి. కండిషనర్లో కూడా కెమికల్స్ ఉంటాయి, బట్ యాజ్ దిస్ ఈజ్ అ డెడ్ పార్ట్, ఈ పార్ట్ అనేది డెడ్ పార్ట్ కనుక మనకు పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. స్కాల్ప్కి దగ్గరగా కనుక మనం కండిషనర్ పెడితే మాత్రం ఆ గ్యాసెస్, ఆ కెమికల్స్ అనేవి స్కాల్ప్ని మళ్ళీ పాడు చేస్తాయి, కుదుళ్ళని డ్యామేజ్ చేస్తాయి. సో గో ఫర్ కండిషనర్స్. అది గ్రూమింగ్కి మినిమం మనం పాటించాల్సింది. అంటే ఏం లేదండి, మీరు చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు కొంచెం జుట్టు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకే, మగవాళ్ళ విషయానికి వచ్చేస్తే ఎంత మనం జుట్టు పెట్టుకున్నా స్కాల్ప్కి తగులుతుంది. తప్పదండి. అందుకని లిమిటెడ్ యూసేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎంత వీలైతే అంత తక్కువగా ఈ కెమికల్స్ అనేవి వాడుకోవాలి, అంతే. డిపెండ్స్ ఆన్ యూ. ఇప్పుడు కండిషనింగ్ అంటే న్యాచురల్ కండిషనర్స్ మనకు ఉంటాయి కదండి. బోల్డ్ హైబిస్కస్, మన మందారం, చక్కగా మందారాకు రుబ్బేసి పెట్టేసి అంటే మంచి చక్కగా ఉంటుంది, బౌన్సీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాల్యూమ్నెస్గా కనిపిస్తుంటుంది. ఇలాంటివి ఆప్ట్ చేసుకుంటే కొంచెం బెటర్. వేడి నీళ్ళతో తలస్నానం చేస్తే కనుక స్కాల్ప్కి మంచిది కాదు, జుట్టుకి మంచిది కాదు అంటుంటారు. ఇది నిజం అండి? నిజమేనండి. అతి వేడి, అతి చల్లదనం ఏది మంచిది కాదండి. ఇప్పుడు అతి వేడి పోసేసినప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి, పోర్స్ ఓపెన్ అవుతాయి. మళ్ళీ క్లోజ్ అవ్వలేనంతగా ఓపెన్ అవుతే కూడా ఫాలికల్స్ అలా ఓపెన్ ఉండి బ్యాక్టీరియల్ డిపాజిషన్స్ ఎక్కువైపోతాయి. తలస్నానం చేసేటప్పుడు పెట్టిన కెమికల్ మళ్ళీ అక్కడ ఎక్కువ ఇంటేక్ అవుతుంది కదా, మీరు ఎక్కువ వేడి నీళ్ళతో చేసినప్పుడు పోర్స్ ఓపెన్ ఎక్కువ అయిపోతాయి. సో లిమిటెడ్గా గోరువెచ్చటి నీళ్ళతో, లూక్ వామ్ వాటర్తో తలస్నానం చేయాల్సిందిగా సూచిస్తాను అనమాట. దానివల్ల ఏంటంటే పోర్స్ ఎక్కువగా ఓపెన్ అవ్వవు, మళ్ళీ వెంటనే క్లోజ్ అవుతాయి. Like and subscribe Eagle Health and Beauty.